సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి రాష్ట్రమంతా మన పార్టీకి సంబంధించిన బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు తిరుగుతుంటేనే వేల మంది జనాలు వస్తున్నారు ఆ మీటింగ్లకి. ఇంకో 15 రోజులు టైం, ఆ తర్వాత దిగుతాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత వచ్చే స్పందన చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాం. నేను కూడా ఎందుకు మా శివన్న పిలిచిన ప్రతిసారి ఆలోచన చేయకుండా వస్తా అంటే, నా మనసుకు దగ్గరైన వ్యక్తి. నేను కొంతమందిని అనుకుంటా, ఏమని అనుకుంటా, మా కర్నూలు హఫీజ్ అన్న కానీ, లేకుంటే మచిలీపట్నంలో పేర్ని గిట్టు కానీ, మా శివన్న కానీ, అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా, జగన్ సార్ అభిమాని కాబట్టి 175 గెలిచాలని కోరుకుంటా. కానీ దాంట్లో కూడా ముఖ్యంగా మీలాంటి వాళ్ళు గెలిచాలని కోరుకుంటున్నా. నియోజకవర్గం భారీ మెజార్టీతో గెలిచాలని నేను ఎట్లయితే కోరుకుంటానో, అంతే మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా ఆ దేవుడిని ప్రార్థిస్తానన్నా మీరు భారీ మెజార్టీతో గెలిచాలి. ఇక్కడ దర్శి నియోజకవర్గంలో మాకు గెలుపోవడంలో పైన పెద్దగా ఆలోచన లేదన్నా. మా బెట్టింగ్ అంతా కూడా మెజార్టీ పోయింది. కాబట్టి మీరు ఇట్లానే మీ కుటుంబ చరిత్రను నిలబెట్టే విధంగా మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి కుటుంబాన్ని కాపాడాలని చెప్పి, ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశీస్సులు మీ పైన, మీ కుటుంబం పైన ఉండాలని చెప్పి, దర్శి నియోజకవర్గం అంటే బూచేపల్లికి ఒక బ్రాండ్ గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత ప్రేమగా, ఇంత అభిమానంగా నాకు